లవంగంతో బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేస్తే డబ్బు వస్తుందనేది జ్యోతిష్యం, వాస్తు సంబంధిత నమ్మకం. బయటకు వెళ్లేటప్పుడు లవంగం వాడటం ద్వారా ధనలాభం, అదృష్టం పొందాలంటే ఒక లవంగాన్ని మీ జేబులో పెట్టుకుని వెళ్ళాలి. లేదా ఆర్థిక సమస్యల నివారణకు లక్ష్మీదేవికి 2 లవంగాలు సమర్పించి 5 లవంగాలు 5 రూపాయలు ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి డబ్బు దాచుకునే చోట ఉంచడం వంటి పరిహారాలను జ్యోతిష్య నిపుణులు సూచిస్తారు. ఇది సంపదను ఆకర్షిస్తుందని నమ్మకం. లవంగం జేబులో పెట్టుకోవడం. ఒక మంచి పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఒక లవంగాన్ని మీ జేబులో పెట్టుకుని వెళ్తే ఆ పనిలో విజయం లభిస్తుంది. ధనం మీ వెంట నడుచుకుంటూ వస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి శుక్రవారం రోజున మహాలక్ష్మికి గులాబీ పువ్వులతో పాటు 2 లవంగాలను సమర్పించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. డబ్బు సమస్యలు ఉండవు. బయటకు వెళ్లే ముందు నోటిలో లవంగం పెట్టుకోవడం వల్ల కూడా అదృష్టం కలుగుతుందని, మంచి ఫలితాలు వస్తాయని కొన్ని జ్యోతిష్య కథనాలు సూచిస్తున్నాయి. మన రోజు ఎలా గడుస్తుందో అనేది చాలాసార్లు చిన్న చిన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదయం నుంచే మనసు ప్రశాంతంగా ఉంటే పని సులభంగా సాగుతుంది. అయితే కొన్నిసార్లు అంతా బాగా ఉన్నా బయటకు వెళ్లినా వెంటనే ఒత్తిడి, ఆందోళన లేదా అజ్ఞాతమైన అసౌకర్యాలు ఎదురవుతాయి. బయట అడుగుపెట్టే ముందు మంచి శక్తులు మన వెంట ఉండాలని, ప్రతికూలతలు దూరంగా ఉండాలని అనేక చిన్న చిన్న నియమాలో ఒకటి లవంగాన్ని నోటిలో ఉంచుకోవడం. లవంగం కేవలం వంటలో సువాసన కోసం మాత్రమే కాదు, అది సానుకూల శక్తులకు సూచికగా కూడా భావించబడుతుంది. దీనిలోని సుగంధం, వేడి స్వభావం మనస్సును స్థిరపరిచి దృష్టిని కేంద్రీకరించడంలో సహాయపడుతుందని అనేకమంది విశ్వసిస్తున్నారు. ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు లేదా కొత్త ప్రారంభం చెయ్యేటప్పుడు లవంగం నోటిలో పెట్టుకోవడం రోజు మొత్తం శక్తివంతంగా ఉండేందుకు దోహదం చేస్తుందని నమ్మకం. ప్రతికూల శక్తుల నుండి రక్షణ. లవంగం పరిసరాల్లోని నెగటివ్ ఎనర్జీని తగ్గించే గుణాన్ని కలిగి ఉందని నమ్ముతారు. నోట్లో అది ఉండటం వల్ల ఒక రకమైన సానుకూల వలయం మన చుట్టూ ఏర్పడుతుంది. ఇతరుల అసూయ, చెడు దృష్టి, ఒత్తిడి మనపై ప్రభావం చూపకుండా ఇలాంటి శుభాచారాలు సహాయపడతాయని చాలామంది చెబుతారు. మాటల్లో స్పష్టత మరియు ప్రభావం. లవంగం తేలికపాటి తీపి వాసన శ్వాసను తాజాగా ఉంచుతుంది. దీనిని నమిలితే మనసు చురుకుగా మాట్లాడేటప్పుడు స్పష్టత పెరుగుతుందని నమ్ముతారు. ఇంటర్వ్యూలు, మీటింగ్లు లేదా ముఖ్యమైన చర్చలకు వెళ్లేటప్పుడు ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి సంభాషణను ప్రభావవంతంగా చేస్తుందని అనుభవం చెబుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదములు.